ఈ కాలనీ నిలబడ్డదంటే కేవలం రాజిరెడ్డి గారి వల్ల. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా ప్రజల్లోంచి పుట్టుకొస్తాడు. ఆ ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడే బండారు రాజిరెడ్డి గారు. ఈ రోజు స్వచ్ఛ సరిగానే ఉన్న మా హృదయాల్లో మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటాడు. నాకు బాగా గుర్తుంది, మేము డబ్బులన్నీ వసూలు చేసుకొని సార్ దగ్గరికి పోయి నిలబడి, సార్ మేము డబ్బులు వసూలు చేసుకొచ్చాము, ఇది తీసుకోండి అంటే, అరే పిచ్చోలారా డబ్బులు ఎందుకు మీ జేబులలో పెట్టుకోండి, అవి నేను నా ఫండ్ నుంచి చేపిస్తానని చెప్పేసి 5 లక్షల రూపాయలతో వాటర్ వర్క్స్ చార్జ్ చేపించి మాకు మంచినీటి సౌకర్యాన్ని చేసిన ఘనత రాజిరెడ్డి గారికి దక్కుతుంది. వాస్తవానికి దయచేసి నేను కోరుకునేది ఒకటే, మీ పీరియడ్ లో మీ హయాంలో మాకు ఒక మేజర్ ఏంటంటే రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆ ప్రొహిబిషన్ నుంచి ఆ సర్వే నంబర్ను బయటికి లాగండి ప్లీజ్ దయచేసి. రెండవది, మాకు ఒక కమ్యూనిటీ హాల్ సమస్య. ఈ కమ్యూనిటీ హాల్ సమస్య అనేది దాన్ని ఎంత చెప్పుకుంటే తీరే సమస్య కాదు మాకు. అది మా కష్టార్జితము. ఒక ఆటో డ్రైవర్ కూడా కంట్రిబ్యూషన్ చేయడం కోసము 5,000 రూపాయలు ఇచ్చాడు. అంటే రోజుకు 100 రూపాయలు 200 సంపాదించే వ్యక్తి కూడా 5,000 రూపాయలు ఇచ్చి కంట్రిబ్యూషన్ చేసి మాకు సమస్యని కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే ఈ రోజు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సార్. వాస్తవానికి దాన్ని చూస్తుంటే మాకు, ఎందుకంటే 14 లక్షల రూపాయలు మా బొందల పోసారు సార్. మాకు బొందల పోసారు మాకు. ఆ రోజు ఎంత బతకడం అంటే, చేసేది 2 పండుగలు రా బాబు, 2 పండుగలు మీరు చూసుకోండి, మీరు తాళం చేయాలి తీసుకోండి అని కూడా చెప్పాము. అయినా కూడా వినకుండా మున్సిపాలిటీలో తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా కూలగొట్టించారు. అది ఎంతవరకు సమంజసం చెప్పండి? కాలనీ అన్నప్పుడు ఒక కమిటీ లేకపోవడం ఎంత దురదృష్టకరం. చేసేది 2 పండుగలు, ఒకటి వినాయక చవితి, ఒకటి శ్రీరామనవమి. ఆ 2 పండుగలు చేసుకుని తాళం చేయి మీ దగ్గర పెట్టుకోమని కూడా చెప్పాము. కాంప్రమైజ్ కావమని చెప్పాము. ఒక దుష్టనా శక్తులు కొంతమంది వాళ్ళకి సహకరించి ఆ కమిటీ కూలగొట్టడం సార్. ఇలా ఏడిపోతుంది సార్ మాకు. అది వాస్తవానికి కొంచెం దయచేసి ఈ 2 సమస్యలు మీ హయాంలో తీరుస్తారని నేను మనస్ఫూర్తిగా మొక్కుతూ మీ పాదాభివందనం చేస్తున్నాను సార్. ప్లీజ్.